చేసుకుంటున్నారో రికార్డులు మా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర ఎంతమంది పైసలు ఇచ్చో రికార్డు ఉన్నాయా అధ్యక్ష? ఉన్నాయి అధ్యక్ష. ఆయన ఎంతమందికి ఏమి ఇచ్చారో ఇంతవరకు రికార్డులు లేవు అధ్యక్ష. రైతులకు ఎక్స్గ్రేషియా అందటం లేదు. రైతులు చేస్తే చూసినారు అధ్యక్ష. వాళ్ళు ఎందుకు లేవు అధ్యక్ష? వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు అధ్యక్ష. లేదు అధ్యక్ష, మేము రైతులను ఆదుకుంటున్నాం అధ్యక్ష. రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్నాం అంటున్నారు. రైతు కుటుంబాన్ని ఆదుకుంటే మరి నిన్నటికి నిన్న 30 మంది రైతులు చచ్చిపోయారు అధ్యక్ష. వాళ్ళే కారణం అనిపిస్తుంది. అడగండి అధ్యక్ష. అరే, అన్ని అనిపిస్తూనే ఉంటాయి. వాళ్ళు చచ్చిపోతే మా మీద నిందలు వేస్తున్నారేంటి అధ్యక్ష? మాకు పొరుగులు బంగారం లెక్క కనబడుతున్నవి అంటారు. మేము బంగారు తెలంగాణ తెస్తే అది వాళ్ళ గిట్టడం లేదు అధ్యక్ష. అందుకే అట్లా మాట్లాడుతున్నారు అధ్యక్ష. మా ప్రభుత్వ హయాంలో అన్ని సక్రమంగా జరుగుతున్నాయని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, అది కట్టిస్తాం, ఇది కట్టిస్తామని హామీ ఇచ్చిర్రు. ఇది డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లెక్క లేదు అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లెక్క ఉంది. ఏమంటారో మీరే చెప్పుర్రు అధ్యక్ష. ప్రతిపక్షం వారు అడిగిన ప్రశ్నకు గృహ నిర్మాణం శాఖ మంత్రి గారైన దేవాదాయ శాఖ మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, వాళ్ళకి మా పథకాలు డబుల్ బెడ్రూమ్ లెక్క ఉంది అధ్యక్ష. అందరూ దోచుకుంటున్నారు. అధ్యక్ష, 4 లక్షలలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానన్నారు. మరి ఏమైంది? ఒక్కటైనా కనిపిస్తుందా? అధ్యక్ష, 4 లక్షలు కాదు అధ్యక్ష, 9,50,000 ఖర్చు పెట్టాం. వాళ్ళు 1 లక్షలో 1 రూమ్ కట్టించారు. కానీ మేము 4,90,000లో డబుల్ బెడ్రూమ్ కట్టించాం అధ్యక్ష. కట్టించలేదు అధ్యక్ష. పేదవాళ్ళతో వాళ్ళు ఆడుకుంటున్నారు. అధ్యక్ష, మేము చెప్పిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టి డబుల్ బెడ్రూమ్ కట్టించాం. మేము చెప్పినవన్నీ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇచ్చిన హామీ సరైన సమయంలో అమలు చేయాల్సి ఉంటుంది. వీళ్ళు చేయలేదు అధ్యక్ష. ఇది కనీస ధర్మం అధ్యక్ష. నాయకులకు కలిసిన కనీస ధర్మం ఇదే అధ్యక్ష. మేము 1వ విడత కొంత డబ్బు చెల్లించాం, 2వ విడత కూడా కొంత డబ్బు చెల్లించాం అధ్యక్ష. ఇక లబ్ధిదారులకు అంటారా, చిల్లి గవ్వ కూడా దక్కనివ్వలేదు. ఇక 3వ విడత డబ్బు చెల్లిస్తే మా పని పూర్తయినట్టే. వారు మొదలైన పెట్టారా అధ్యక్ష? అధ్యక్ష, వాళ్ళకి 3వ విడతకి డబ్బులు వస్తున్నాయి. అందుకే మా దగ్గర ఇప్పుడు గొడవ పెట్టుకోవడానికి వచ్చారు. లేకపోతే అసలు మేము 3వ విడతకి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పాలంటే పాతేళ్ళు మనం చేసుకున్నాం, ₹1 కూడా ఇచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రజలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మా ఇల్లు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు కట్టిస్తారు అధ్యక్ష? అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావట్లేదా? అధ్యక్ష, వీలైనంత తొందరలోనే కట్టిస్తాం. మేము మాట నిలబెట్టుకునే రకం అధ్యక్ష. మేము వీలైనంత తొందరలోనే డబుల్ బెడ్రూమ్ కట్టించి చూపిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మన రాష్ట్రంలో వివిధ శాఖలకు కేటాయించిన ఆదాయ వివరాల గురించి ఆర్థిక శాఖ మంత్రి గారైన ఈటెల రాజేందర్ గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం నాకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. నాపై ఈ బాధ్యత పెట్టి నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనను మీ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. 2016-17 బడ్జెట్లో వివిధ శాఖల వారీగా ప్రతిపాదించిన కేటాయింపులో కొన్ని ముఖ్యమైనవి ఈ సభకు సమర్పిస్తున్నాను అధ్యక్ష. మిషన్ కాకతీయ పనుల కోసం 25 కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష. మిషన్ భగీరథకు అవసరమైన నిధులను హడ్కో, నాబార్డ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఆర్థిక సహాయాన్ని సమకూర్చుకున్నాం అధ్యక్ష. రుణమాఫీ నిధుల కేటాయింపు కోసం 3,718 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం అధ్యక్ష. విద్యుత్ రంగానికి 6,930 కోట్ల రూపాయలు, ఆసరా పెన్షన్ల కోసం 46,935 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం అధ్యక్ష. మహిళా శిశు సంక్షేమం కోసం 1,553 కోట్ల రూపాయలు, ఆరోగ్య శాఖకు 5,697 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం అధ్యక్ష. విద్యా రంగానికి మన
బడ్జెట్లో 10% నిధిని అనగా 11,235 కోట్ల రూపాయలు నిధిని కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇంతటితో బడ్జెట్ ప్రసంగాన్ని ముగిస్తూ బడ్జెట్ను సభ ఆమోదానికి సమర్పిస్తున్నాను. మంత్రి గారు ఇన్ని కోట్ల నిధులు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. అసలు ఈ పథకాలు ప్రజలకు ఎంత మేరకు అందుతున్నాయో గౌరవనీయులైన మంత్రి గారు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి మేము కేటాయించిన నిధులని ఏ పథకాలకు కేటాయించాము, అవి ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి, ప్రతి విషయం ప్రజలకు ఎప్పటికప్పుడే తెలియజేస్తున్నాం అధ్యక్ష. జై తెలంగాణ. అధ్యక్ష, నేను మొన్న ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఆడ నేను అడుగు పెట్టడం ఆలస్యం చేస్తూనే కనిపించింది. లోపల మొత్తం చెత్తనే, ఆడ చూసినా చెత్తనే, మొత్తం లోపల ప్యాకెట్లే. ఆ చెత్త కుప్పన ఆసుపత్రి నాకైతే ఎరకగాలి. అరే ఆడ చూడు ఇక దోమలు ముసురుతున్నాయి. రోగాలు ఏమైనా చాలా కొత్త రోగాలు వచ్చినట్లు అనిపించింది. ఇక మీరే చెప్తున్నారు అధ్యక్ష, తెలంగాణలో ప్రజలు సుఖంగా ఉన్నారా రోగాలతో చావన్నా? దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారైన గౌరవ సభ్యులు లక్ష్మారెడ్డి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, ప్రతిపక్షం వాళ్ళు గట్లంటారేంది? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేనా అధ్యక్ష? సభలో వీళ్ళందరి ముందు నా పరువు తీసాక గీతారెడ్డి గారు చూస్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఓర్ పరువు తీయలేరు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణలో అయితే ఎవరైనా విన్నోళ్ళు ఏమనుకోవాలి? ఈ తెలంగాణలో ఆసుపత్రులన్నీ గిట్లనే ఉన్నాయని అనుకోవాలన్నా అధ్యక్ష? అధ్యక్ష, మేమందరం ఆసుపత్రులు చూసినాం అధ్యక్ష. మా ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఆసుపత్రి పోయి చూసి వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళ హయాంలోని ఆసుపత్రులు చక్కగా లేవని మొన్ననే అన్ని కట్టించినాం. మరి వీళ్ళు చేయని పని మేము చేస్తున్నాం అధ్యక్ష. వీళ్ళు ఇప్పుడు ఇట్లా మాట్లాడతారేంది? ఇది న్యాయమైన అధ్యక్ష? మీరే చెప్పండి. చక్కలేవు కాబట్టి అన్న న్యాయమే అధ్యక్ష. ఆసుపత్రిలో పడకలు ప్రజలకు సరిపోతలేవు, మందులు కూడా సరిపోతలేవు. ప్రజలకు ఇబ్బంది కాదా అధ్యక్ష? అధ్యక్ష, ప్రజలకు యాడికెళ్ళి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష? అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. వీళ్ళు అన్ని కళ్ళ మాటలు మాట్లాడుతున్నారు కదా. అధ్యక్ష, నేను ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని 30 పడకల ఆసుపత్రులను 50 పడకల ఆసుపత్రులుగా, 50 పడకల ఆసుపత్రులను 100 పడకల ఆసుపత్రులుగా మార్చి ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం అధ్యక్ష. ప్రజలకు మందులు ఫ్రీగానే సరఫరా కూడా చేస్తున్నాం అధ్యక్ష. మస్తు చేసిర్రుగా అధ్యక్ష, ప్రజలకు ఇంకా యాడికెళ్ళి ఇబ్బంది అవుతుందో నాకైతే అర్థమవుతలేదు అధ్యక్ష. అధ్యక్ష, బాలింతలు చచ్చిపోతున్నారు. వీళ్ళు అదే సౌకర్యం చూస్తారు. ఎందుకు చచ్చిపోతారు అధ్యక్ష? గర్భిణీలకు తగిన సౌకర్యాలు కూడా అందుతలేవు. ఒకవేళ గర్భిణీలకు తగిన సౌకర్యాలు అందుతున్నాయి అంటే టైంకి డాక్టర్లు లేట్లేదు, ఆసుపత్రులు కూడా కాపు కొడుతున్నాయి. ఇంకేంది అధ్యక్ష? అధ్యక్ష, గర్భిణీలకు 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు అయ్యే విధంగా చూస్తున్నాం. ఇక డాక్టర్లు అంటారా, వాళ్ళు టైంకి వచ్చే విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఆసుపత్రులు కంపు కొట్టకుండా ఉండేందుకు ఫినాయిల్, డెటాల్, బ్లీచింగ్ పౌడర్, సాప్ కూడా వేస్తున్నాం అధ్యక్ష. అబ్బో, సాప్ చేస్తే ఎక్కడికి వెళ్ళొస్తుందో కంపు.